హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. ఈరోజు మన మనాలి ట్రిప్లో లాస్ట్ డే. లోపలేదో తెలియని పెయిన్ కదా. నిన్న మనం సిమ్లా నుంచి స్టార్ట్ అయిపోయి ఢిల్లీకి రీచ్ అయిపోయి ఈరోజు మార్నింగ్ 6 కల్లా రీచ్ అయిపోయాము. ఈవినింగ్ ఫ్లైట్. అందుకని చెప్పేసి మేము ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాం, హోటల్ రూమ్, ఫ్రెష్ అప్ అవ్వడానికి వాటికి. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయట ఢిల్లీలో ఏమైనా చూడగలిగిన ప్రదేశాలు లైక్ రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, లోటస్ టెంపుల్, ఇవి ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి భయ్యా మీరు ఇంత పేదోళ్ళు, 200 అంటున్నాడు. ఓవరాల్ గరీబ్ వాళ్ళంట. సో ఇప్పుడు మేము ఇంకా రెడ్ ఫోర్ట్కి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళేసి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం అక్కడ టిఫిన్ ఏం దొరుకుతుంది. ఇక్కడైతే ఒక హోటల్ ఉంది కానీ మొత్తం నార్త్ ఇండియన్. ఇది వచ్చేసి ఢిల్లీ గేట్ అయిపోయింది. ఢిల్లీ గేట్ కూడా అయిపోయింది. రెడ్ ఫోర్ట్కి వచ్చేసాము. ఇదిగోండి రెడ్ ఫోర్ట్ అక్కడ. చలో వెళ్ళేసి ఎంట్రీ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉందో చూసుకొని తినేద్దాం. నాట్ బ్యాడ్, బాగా రీజనబుల్ కాస్ట్. రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్. టికెట్ ఎదురా పదా, టికెట్ తీసుకుందాం. ఇటు తీసేసుకో, 3 టికెట్స్ తీసుకో. 50 ఉంది కదా రెడ్ ఫోర్ట్ ఆడ. 50 అంటే 3 మ్యూజియం పోదామా? తీసుకో. రెడ్ ఫోర్ట్ టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ స్కాన్ చేసేసి ఇండియన్ యూపీఐ పేమెంట్స్ అనమాట. క్యాష్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిందే. ఓన్లీ రెడ్ ఫోర్ట్ అయితే 50 రూపీస్, రెడ్ ఫోర్ట్ విత్ మ్యూజియం అయితే 80 రూపీస్. ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసాము. బయట మాత్రం 50-80 చూపిస్తున్నాడు. ఆన్లైన్లో మాత్రము విత్ మ్యూజియం 56 రూపీసే తీసుకున్నాడు. తీస్తా. అక్కడ ఫోటోగ్రాఫర్ బోల్తే ఫోటో కావాలంట. నేను రెడ్ ఫోర్ట్కి వచ్చినట్టు ప్రూఫ్ అనమాట. అదే అంత దూరం పోతే ఎట్లా వస్తుంది? రెడ్ ఫోర్ట్ మొత్తం రావాలి. ఏంది భయ్యా, లోపలికి పోతే చెప్పాల్సింది, బయట తిప్పుతున్నాడు. ఇది మ్యూజియం అనుకుంటా. ఇదే మ్యూజియమా? మనం రాంగ్ గేట్ సైడ్ వచ్చినట్టు. మనం టికెట్ ఇక్కడే కదా ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది. ఇక్కడే కదా మొత్తం ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటప్పుడు ఈ ఏరియానే మొత్తం మినిస్టర్స్ అందరూ వచ్చి కూర్చునేది. ఇన్సైడ్ ఆఫ్ రెడ్ ఫోర్ట్. నడుచుడు కొందరు. ఎంటర్ అవ్వగానే ఎంటర్ అవుతాం అంతే. మ్యూజియం అదేగా. అది మ్యూజియం కాదు, అది స్టాల్స్. అవి చెప్పులు ఉంటే తీసుకున్నావు, ఉన్నాయండి. ఇక్కడ చెప్పులు సైడ్ రండి. వాడిని చెప్పులు అడిగితే వాడు చెప్పులు షాప్ పెట్టుకున్నట్టు చెప్తున్నాడు. అవసరమైతే ఇండియన్ గేట్ దగ్గర కొనేసి మొత్తం షాప్స్ ఉన్నాయి వరుసగా. హ్యాండ్మేడ్ అని ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాం, ఢిల్లీ విజిట్ చేసినట్టు. మా లిస్ట్లో ఢిల్లీ కూడా అయిపోయింది. అయిపోయినట్టు మ్యాగ్నెట్ తీసుకుంటే. ఇంకా లోపల ఇదే కదా బ్రో వాళ్ళకి ఇన్కమ్. ఇవన్నీ షాప్స్ మొత్తం చాలా ఉన్నాయి. కానీ రేట్ తీసుకోలేమన్యా. చెప్పులు కొనుక్కో, బ్యాగ్స్ చూసుకో. कुछ है तो बाई कर दो, नहीं तो मेरा पर्स निकालो. चलो म्यूजियम जाएंगे. అక్కడ ఒక టికెట్ అడుగుతారు. వాడికి టికెట్ లేకుండా వెళ్ళమని. ఇది మ్యూజియం కాదట్టుంది. ఇది ట్రైనింగ్ అనుకుంటా బ్రో. రెడ్ ఫోర్ట్ స్టోరీ రే చేస్తారు భయ్యా. మ్యూజియం, ఇది మ్యూజియం ఎట్టుంది మార్క్? ఇదిగో
మ్యూజియం అని ఉంది. మ్యూజియం అటే ఉందంట. పైకి వెళ్ళలేము ఆయన గారు ఇదేనేమో ఎంట్రన్స్ అది కూడా. రెడ్ ఫోర్ట్ సెంటర్ చాలా పెద్దది, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉన్నట్టుంది మొత్తం. పోలీసులు 300 ఉంటాయి, వాళ్ళకి 3000 ఉంటుంది. హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ అంట, ఇది హాల్ అంటే ఇది పబ్లిక్ ఆడియన్స్ కోసం వచ్చేసి ఇప్పట్లో యానిమల్ ఫైట్స్ కోసం ఉంటుంది. అక్కడ రాస్తున్నారు ఇదేమండి, ఇదే ఇక్కడ యానిమల్ ఫైట్ పెట్టుకుని వాళ్ళు దివాళ్ళు వేసుకొని కూర్చొని చూసేవాళ్ళు. మేబీ ఈ ఏరియా వచ్చేసి యానిమల్ ఫ్లైట్స్ అంట, అక్కడ రాస్తున్నారు. మహాల్ అంటే ఎక్కడ నుంచి కూర్చొని ఇక్కడ యానిమల్ ఫ్లైట్స్ అవి జరుగుతుంటే చూసేవాళ్ళు ఇక్కడ నుంచి. (1857) బిఫోర్ దాని పేరు తల్వార్. సబ్రా అంటారు. తల్వార్ ఇంగ్లీష్లో సబ్రా అంటారు. తర్వాత అదిగో తల్వార్ అని రాస్తున్నారు హిందీలో. 1857 న్యూస్ గన్నులు భలే ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళ గన్నులు. అప్పట్లో బట్టలు అనమాట, ఇప్పుడే కొత్త స్టైల్ అంటారు. రెడ్ ఫోర్ట్ విజిట్ అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చేసాము. ఇంకా ఇండియా గేట్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 12 PM అయింది టైం. చూద్దాం, ఆటో బుక్ చేసుకొని ఇండియా గేట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ఇండియా గేట్ విజిట్. చాలా ఎంత పడుతుంది ఆటో? 90 రూపీసా? అక్కడ అవతల ఎంత చెప్పారు? 200. యువతలకు వస్తే 80 రూపీస్. అప్పటికే ఊబర్ బుక్ చేసేసుకున్నాం కాబట్టి ఊబర్ ఊబర్ నడవదని అబద్ధాలు చెప్తున్నారు మళ్ళీ. అసలు బెదిరిస్తున్నారు, వచ్చి కూర్చొని అంటున్నారు డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలియకుండా. సో ఊబర్ నడుస్తుంది, ఊబర్ ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. కాకపోతే ఊబర్లో ఎంత చూపిస్తుందో చూసి దాన్ని బట్టి బార్గెన్ చేసుకుంటే తక్కువకి వస్తుంది మనకి. ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇప్పుడు ఇండియా గేట్కి వెళ్ళిపోతాం. అంటే ఇండియా గేట్కి వచ్చేసాము. సో అది వాటి వెళ్ళాలి ఇండియా గేట్, అక్కడ లొకేషన్ అక్కడ రోడ్డు దాడదాం. రోడ్డు దాటేసి అవసరం వెళ్ళేసి మీకు ఇండియా గేట్ లొకేషన్ చూపిస్తచ్చు. చాలా బాగుంది. ఇదిగోండి ఇండియా గేట్. ఇది మొత్తం ఇండియా గేట్ ఏరియా, చాలా పెద్ద ఒక పార్క్ లాగా క్రియేట్ చేశారు. ఈ ఇండియన్ గేట్కి మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉండేది రాష్ట్రపతి భవన్. అదిగోండి అక్కడ ఉంది కదా, అది రాష్ట్రపతి భవన్. అది ఇది రాష్ట్రపతి భవన్. ప్రజెంట్ మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో మేబీ అక్కడ ఉండొచ్చు. ఇండియన్ గేట్ విజిట్ అయిపోయింది, పనిలో పని రాష్ట్రపతి భవన్ గారి విజిట్ పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము లోటస్ టెంపుల్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడే ఊబర్ బుక్ చేసాము. ఇక్కడ నుంచి మనకి ఇండియన్ గేట్ నుంచి 11 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎంత పడింది? ప్రైస్ ఎంత పడింది? 130 పడింది మనకి ఊబర్లో. ప్రజెంట్ టైం వచ్చేసి 1 PM అయింది ఈ టైంకి. నైట్ మొత్తం జర్నీలో నిద్ర లేదు, అందుకే ఆటోలో నిద్రపోతున్నాం. ఎవరు ఇదంతా? నేను ఇక్కడ ఎత్తుకున్నాను. ఇప్పుడే లోటస్ టెంపుల్కి రీచ్ అయిపోయాం. లోపలికి వెళ్తున్నాం ఎంట్రన్స్ గేట్ దగ్గరికి. చూద్దాం ఎంట్రీ టికెట్ ఎంతో ఏంటో అనేది కనుక్కుందాం. చాలా పెద్దదే ఉంది డిస్టెన్స్. టెంపుల్ కూడా చాలా ఉంది. లోపలికి అయితే చెప్పులు ఎంట్రీ టికెట్ ఏం లేదా? నో ఎంట్రీ టికెట్సా? మొత్తం గార్డెనింగ్ గ్రీనిష్ గా ఉంది చూడండి మొత్తం. అటు వెళ్ళటానికి ఉండదా? ఇవేదో ఫ్లవర్ ఫ్రూట్స్. ఆర్కిటెక్చర్ డిజైన్ ఎవరా కానీ
నీ అది గుడి అనుకున్నాం ఆర్కిటెక్చర్ ఇల్లు కట్టించుకుంటున్నాం. అవును ఏదైతే టెంపుల్ అయితే ఆర్కిటెక్ట్ చేయకుండా చేస్తారేంటి? నువ్వు ఎడిటర్ కాదు బ్రో, నిజంగా నాకు ఎందుకు డౌట్ వస్తుంది నీ మీద. సరేలే. అంత మంచిగా ఆర్కిటెక్చర్ బాగా ప్లాన్ చేసి అంత బాగా టెంపుల్ కడితే చెప్పులకి కవర్ ఇస్తున్నారు. ఆ కవర్లో చెప్పులు వేసేసుకొని మనమే మోసుకెళ్ళాలి. చెప్పులు వేసుకొని నడవడానికి లేదు. చెప్పులు వేసుకోపోకూడదు కానీ చేత్తో పట్టుకోపోవచ్చు అంట. ఇలా వేసుకోకుండా కవర్లో పెట్టుకొని వెళ్తున్నారు మొత్తం. వావ్, మొత్తం లోపల లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. పైనుంచి మొత్తం చూడండి, ఇటు పోయి అక్కడి నుంచి పైకి ఎక్కేసి చూడండి, మొత్తం లోటస్ షేప్లో ఆర్కిటెక్చర్ ఉంది. టైం పడుతుంది లైన్లో నుంచి వెళ్ళడానికి. ఆ లోపల దేవుడు కానీ ఏం లేదు, జస్ట్ మనకి కూర్చోడానికి చైర్ చేస్తున్నారు అంతే, అందుకే ఏం లేదు. ఇక్కడ అందరినీ సైలెంట్ కొనుక్కుంటున్నారు. వీడియోస్ ప్రొహిబిటెడ్, ఫోటోస్ ప్రొహిబిటెడ్ అంటున్నారు అంతే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా సరోజినీ మార్కెట్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏ విజిట్స్కి వెళ్ళట్లేదు, డైరెక్ట్గా సరోజినీ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ షాపింగ్ చేసి అండ్ దెన్ మన హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఈ టైంకి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా. సరోజినీ మార్కెట్కి రీచ్ అయిపోయాం ఇప్పుడే. అదండి సరోజినీ నగర్లో ఉండే మార్కెట్ ఏమేమి ఉన్నాయి ఏంటో అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. అన్ని బట్టలు అన్నీ ఉన్నట్టు, ఎంత పడతాయి కాస్ట్ ఏంటి అనేది చూద్దాం కదండి. సరోజినీ మార్కెట్ ఎంటర్ అవ్వాలి లోపలికి. ఏం కొనకుండా వద్దామని కోరుకుందాం. తీసుకుంటా బ్యాగ్, లెదర్ బ్యాగ్ తీసుకో. ఏ షాప్కి పో, షాప్కి వెళ్ళేసి ఏంటంట మేము తస్కరించబోతున్నాం. హలో, బాపురే ఇంకా ఉంది షాప్లో. ఇది ఇంకా ఉన్నాయి షాప్. మార్కెట్ మొత్తం ఒకటే కాస్ట్లో మీద అమ్ముతున్నారు, ఒకటే రేట్. అందరూ మాట్లాడుకొని బోర్డులు పెట్టుకొని అమ్ముకుంటున్నట్టున్నారు. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 బాగుంది, చాలా బాగుంది. ఇదిగో గేట్ 5, జోన్ 1 గేట్ 5. మొత్తానికైతే నీ ఫస్ట్ లాంచ్ యాక్సెస్ కాదు ఇంపార్టెంట్. ఎంతమంది ఉన్నారు చూడు ఒకసారి, ఎప్పటికీ అవుతుంది అది. వాళ్ళందరూ అయిపోయి లాంచ్ యాక్సెస్ కోసం చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారు. యాక్చువల్లీ మేము నిన్న ఈవినింగ్ వెళ్ళాల్సింది, కొన్ని అడ్వెంచర్స్ వల్ల ఈరోజు మార్నింగ్ వెళ్తున్నాం. మేం చేయలేదు, ఫ్లైట్ ఆకాశ ఎయిర్ బాల్ చేయించారు. నిన్న 8:50 కదా మన ఫ్లైట్. ఫస్ట్ మేము 8:58కే లేట్, అసలు స్టార్ట్ అవడమే 7కి స్టార్ట్ అయ్యాము. చాలా లేట్గా వచ్చాము, 8కి వచ్చాము. ఏదో విధంగా కష్టపడి క్విక్ చెక్ ఇన్ అని చెప్పి అడిగి పరిగెత్తి దాంట్లోకి వెళ్ళాం. క్విక్ చెక్ ఇన్ అంతా అయిపోయింది. 8:30 కల్లా లోపలికి వెళ్ళాము. బోర్డింగ్ అంతా అయిపోయింది. ఫస్ట్ ఫ్లైట్ డిలే అని చెప్పారు 9:30కి టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అండ్ మళ్ళీ కొంచెం సేపాకి వచ్చేసి 11కి అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఫ్లైట్ అసలు ఢిల్లీ క్యాన్సిల్ అయిపోయింది. రేపు మార్నింగ్, ఈరోజు మార్నింగ్ కూడా అవైలబుల్ లేదు. ఈరోజు ఈవినింగ్ దాకా వెయిట్ చేయాలి, అది ఇది అని చెప్పారు. గోళ అందరూ కలిసి చాలామంది గోళ చేసేసరికి సో హోటల్ బుక్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. వెళ్ళిన వాళ్ళకి ఫండ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రిఫండ్ తీసేసుకొని ఈరోజు మార్నింగ్ 8:45కి ఇండిగో ఫ్లైట్ అంటే ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చాము దానికి ఇండిగో ఫ్లైట్. మా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చూసుకోవాలా టెర్మినల్ 2 దగ్గర ఉండిపోయాం. అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేసారని తెలుస్తుంది. అది మీరు ఉండాల్సిన టెర్మినల్ 1లో బాబు, టెర్మినల్ 2లో కాదు అని. ఏంటి బ్రో ఏమవుతుంది మనకి?
గేట్ 5 ఇచ్చారు, మళ్ళీ గేట్ 2కి మార్చారు. వెళ్తా ఉంటావా? ఏంది బ్రో, ఏమైంది, ఎలా జరుగుతుంది? ఈరోజు సాటర్డే మర్చిపోయి కేఎఫ్సీ కొనేసాను అడవిలో. ఫ్లైట్ బోర్డింగ్ అయిపోతుందని ఫుల్ లైన్ ఇక్కడ కూడా. మొత్తం ఎయిర్పోర్ట్ అనమాట, న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ఇది. ఇండిగో సెక్షన్ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2 అంటే చాలా డిస్టెన్స్ ఉంది. ఎంటర్ ది డ్రాగన్. ఏసీఎస్ ఉన్నారు కదా, డైనిష్ మొత్తం. ఇది ఫ్లైట్. మాకైతే ఎగ్జిట్ దగ్గర ఇచ్చారు. తీసేద్దామా గేటు? ఫుల్ ప్లేస్ అన్నమాట, ఖాళీ కూర్చోడానికి. కాలేరు. अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए మొత్తానికి హైదరాబాద్కి వచ్చేసాం. వీడు మాత్రం సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ఈ ఫ్లైట్ మన ఏదేసి వాడు మాత్రం ఊపించాడు కానీ న్యూఢిల్లీగా హార్డ్ ల్యాండింగ్ చేశాడు, కానీ వీళ్ళు మాత్రం సేఫ్ ల్యాండింగ్. చూడు ఓకే అండి, తగ్గదు. ఇంకా ఈ మనాలి, సిమ్లా, కసోల్ ట్రిప్ ఎంజాయ్ చేస్తాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.